హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. దానికోసం మిగిలిన కూరగాయల కంటే దొండకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే సరిపోద్ది. దానికోసం దొండకాయలు, టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు, నూనె, నీరు, ఉప్పు సరిపోతాయి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న కూరగాయలని ముక్కలు ముక్కలుగా కోసి కడాయిలో వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, నీరు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తరువాత అందులో మన రుచికి సరిపడా చింతపండు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు నీళ్ళు అన్నీ ఉడికిపోయి మనకి వేసిన నూనె పైకి తేలే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమాన్ని రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న మిక్సర్లో కొంతమంది తాలింపు ఇష్టపడతారు, వాళ్ళైతే తాలింపు పెట్టుకోవచ్చు. లేదా మనం ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసాం కాబట్టి నేనైతే తాలింపు వేయడం లేదు. మిక్సీ పట్టిన దాంట్లో ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ అనేవి వేసుకున్నాను.